మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? నేటి పరిహారంలో భాగంగా ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున ముఖ్యంగా అందరూ కూడా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలైనా స్తోత్రాలైనా, అలాగే సూర్యనారాయణ స్వామి ఆదిత్య హృదయం సంబంధించినవి కావచ్చు, లేకపోతే అరుణం వినడం చేసుకోవడం లాంటిది కావచ్చు, సూర్య నమస్కారాలు మొదలైనవన్నీ చేయడం కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయం, లేనట్లయితే ఇంట్లోనే మీరు మనకి ప్రత్యక్షంగా కనబడే భాస్కరుడు కనుక ఆయనకి మీరు నమస్కారాది కార్యక్రమాలు చేసుకోవడం అనేది, అలాగే ఆయనకి సంబంధించిన ఈ యొక్క శ్లోకాలు చేసుకోగలిగినా విన్నా అవి మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక వీలైనంత వరకు సూర్యనారాయణ స్వామికి సంబంధించింది ఏదైనా సరే సుప్రభాతం నుంచి మొదలుపెట్టుకొని ఆయనకు సంబంధించిన ఆదిత్య హృదయం దాకా అరుణం కానీ అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ప్రార్థనలు చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.